హలో నిమిషేశ్వరం. బంగారాన్ని చాలామంది లాకర్లో పెడుతూ ఉంటారు. అది కూడా నేషనల్ బ్యాంక్ లాకర్లో పెడుతుంటారు. నేషనల్ బ్యాంకుకి సంబంధించినటువంటి నమ్ముతూ ఉంటారు ఎక్కువగా. జాతీయ బ్యాంకుల్ని నమ్ముతూ ఉంటారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు నమ్ముతూ ఉంటారు. ప్రైవేట్ బ్యాంకుల కన్నా కూడా. అయితే తాజాగా బెంగళూరులో బయటపడినటువంటి ఒక సంఘటన కలవరపరుస్తుంది. బంగారాన్ని లాకర్లో పెట్టినటువంటి వాళ్ళకి. ఎందుకనంటే అసిస్టెంట్ మేనేజర్ కిరణ్ అనే అతను బెంగళూరులో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించినటువంటి లాకర్లలో ఉన్నటువంటి 3 కిలోల బంగారాన్ని జూన్ 2025 నుంచి 26 జనవరి వరకు విడతల వారీగా దాన్ని దొంగిలించేశాడు. దాన్ని తీసుకెళ్ళి ప్రైవేటు తాకట్లు పెట్టుకునేటువంటి సంస్థల్లో పెట్టి డబ్బులు తీసేసుకొని జోదం ఆడాడు, బెట్టింగ్ ఆడాడు. ఈ విషయం ఎప్పుడు బయటపడింది అంటే 26 జనవరిలో లాకర్లో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో యజమానులు వాళ్ళు వచ్చి లాకర్లో ఉన్నటువంటి బంగారం అడిగితే బంగారం మేనేజర్ ఎత్తితే బంగారం లేదు లాకర్లో. దీంతో కంప్లైంట్ చేస్తే అసిస్టెంట్ మేనేజర్ కిరణ్ని అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నటువంటి క్రమంలో అతను చెప్పింది ఏంటంటే తానే విడతల వారీగా 3 కిలోల బంగారాన్ని 3 కిలోల ఆభరణాలని వివిధ లాకర్లో ఉన్నటువంటి వాటిని తీసుకెళ్ళి అమ్ముకున్నానని చెప్పాడు. అది కూడా మేనేజర్ ఎప్పుడైతే బ్యాంకుకి రాడో ఆ సమయంలో ఈ అసిస్టెంట్ మేనేజరు కిరణ్ బ్యాంక్ తాళాలను తీసుకొని ఆ లాకర్ల తాళాలు తీసుకొని లాకర్లో ఉన్నటువంటి బంగారాన్ని అమ్ముకుంటూ వచ్చాడు. దాని విలువ దాదాపుగా 5 కోట్లు ఉంటుందంట. సుమారుగా ఆభరణాల విలువ 5 కోట్లు ఉంటుందంట. ఈ 5 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆభరణాలని ఒక ప్రభుత్వ బ్యాంకు లాకర్లలో పెట్టి ఉంటే తీశాడు అసిస్టెంట్ మేనేజర్. అంటే బ్యాంకుల్లో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్యాంక్ బంగారాన్ని వాళ్ళకి నిజంగా ఆందోళన కలిగించేటువంటి అంశమే. వాస్తవంగా మనకు బ్యాంకుల్లో పెట్టేటప్పుడు బంగారం నకిలీదా ఒరిజినలా ఎన్ని క్యారెక్టర్స్ అవన్నీ టెస్ట్ చేస్తారు. అప్పుడే కొంత తట్టేస్తారు ఆ టెస్ట్ చేసేవాళ్ళు అని చెప్పి అంటూ ఉంటారు. ఇక లాకర్లో పెట్టిన తర్వాత ప్రతి ఏడాది ఒకసారి వడ్డీ కట్టేసి ఆ అప్పు తీసుకున్నటువంటి వాళ్ళు మళ్ళా పెడుతుంటారు. ఆ సందర్భంగా మరికొంత బంగారాన్ని తీసుకుంటారంటారు. అలాగే ఈ లాకర్లో ఉండేటువంటి బంగారానికి వాళ్ళు బ్యాంకర్స్ చేసేటువంటి మోసం ఏంటంటే ఈవెన్ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కూడా చాలా చోట్ల ఇప్పుడు చైన్స్ లాంటివి ఉంటాయి కదా, ఈ చైన్స్కి ఇవి ఉంటాయి తగిలిచ్చాయి, మనకు గొళ్ళెల్లాగా ఉంటాయి, వాటిని హుక్స్లో అంటారు. వాటిని ఓడబీకేస్తారు. ఆ ఒక్కటే ఓడబీకి తీసుకెళ్ళిపోతారు. ఇలా చాలా చోట్ల చాలా బ్యాంకుల్లో జరిగాయి. రకరకాల మాల్ ప్రాక్టీస్ జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే బ్యాంకర్లో సేఫ్ అని చెప్పి మనం బ్యాంకర్ లాకర్లో పెట్టి లాకర్ తాళం మన దగ్గర ఒకటి ఉంటుంది, వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది. వాళ్ళు ఆ లాకర్లో ఉండేటువంటి వాటిని మనకు తెలియకుండా తీసుకొని ఈ విధమైనటువంటి ఫ్రాడ్కి పాల్పడుతూ ఉన్నారు. మరి ఆల్రెడీ మనకి విజయవాడలో బయటపడింది, ఏపీలో ఐసిఐసిఐ బ్యాంక్, కాకపోతే అది ప్రైవేట్ బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంకులో కూడా బయటపడింది 1-2 చోట్ల. ఇప్పుడు బెంగళూరులో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే బయటపడింది. మరి లాకర్లో పెట్టుకున్నటువంటి బంగారాన్ని పెట్టుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు సహజంగా లాకర్లోనే పెడుతుంటారు అందరూ. అందులో ఇప్పుడు బయటకు పోతే ట్రైన్ ఛార్జింగ్లు జరుగుతున్నాయని చెప్పి ఈ చైన్ స్నాచింగ్లకు భయపడిపోయి, అంటే గొలుసు దొంగతనాలకు భయపడిపోయి లాకర్లో పెట్టేస్తున్నారు. రోల్డ్ గోల్డ్ వేసుకుని తిరుగుతున్నారు. పైగా చాలామంది ఏంటంటే బంగారాన్ని లోన్ పెట్టి డబ్బులు తీసుకుంటుంటారు. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు భద్రత ఉందా బ్యాంకుల్లో? బ్యాంకు లాకర్లలో బంగారానికి భద్రత ఉందా అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.